వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. ప్రస్తుతం టాలీవుడ్లో రెబల్ స్టార్ ప్రభాస్ గారి సాగా సాగుతుందా అంటే ఒకంత ఎస్ అనే చెప్పుకోవాలి. మూవీ అప్డేట్స్ ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. ప్రేక్షకుల్లో హైప్ను కూడా పెంచేస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఆ అంశం గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ అప్పాజీ గారు ఉన్నారు. సార్తో మాట్లాడారు. నమస్తే అండి. సో ప్రభాస్ గారు ఈ సాగా చూస్తుంటే రేస్లో దూసుకుపోతున్నారని అనుకోవచ్చు. సో రీసెంట్గా ట్రైలర్ రిలీజ్ అయింది. స్పిరిట్ సినిమాకి సంబంధించి కూడా పోస్టర్ రిలీజ్ అయింది. సో దాని గురించి మీరేమంటారు? అదే అంటే నిజంగానే ప్రభాస్ ఫ్యాన్స్కి ఒక డబుల్ ధమాకా లాగా. ఒక పక్క రాజాసాబ్ రేపు 9వ తారీఖున జనవరి 9వ తారీఖున రిలీజ్ అవబోతుంది. ఆ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయింది. అది ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్. అంటే దానికి ఆ థియేట్రికల్ ట్రైలర్కి 2.0 అని పేరు పెట్టారు. అంటే అంతకుముందు రిలీజ్ అయిన ట్రైలర్కి కొంత మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. కొంతమంది బాగుందన్నారు, కొంతమంది అంత లేదన్నారు. ఇలాగా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ అసంతృప్తి మొత్తం మటుమాయం చేయడానికి మారుతి మొన్న రిలీజ్ చేసినటువంటి ట్రైలర్కి ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్. అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ తోటి ఆ సినిమాకి విపరీతమైనటువంటి హైప్ వచ్చింది. అంటే అంతకుముందు అంటే మిగతా సినిమాలతో పోల్చితే ఒక మన శంకర వరప్రసాద్, లేకపోతే అనగనగా ఒక రాజు, భర్తమాసలకు విజ్ఞప్తి, నారీ నారీ నడుముర, ఇలా సంక్రాంతికి వస్తున్నటువంటి మిగతా సినిమాలతో పోల్చితే ప్రమోషన్స్ పరంగా రాజాసాబు కొంచెం వెనకబడ్డాడు అనే ఒక ఫీలింగ్ ఉండేది. యాక్టివ్గా లేరు అన్నట్టు. అదే దాన్ని మొత్తం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇది చేస్తుంది. అంటే ఆ ఈవెంట్లో ప్రభాస్ స్పీచ్ అందరూ ఫిదా అయిపోయారు. ఆయన ఏమన్నాడు, సంక్రాంతికి వస్తున్న సినిమాలన్నీ కూడా మంచి హిట్ అవ్వాలి, ఆ హిట్ అయ్యే సినిమాలు జాబితాలో మనం కూడా ఉండాలి అని చెప్పి అన్నాడు. సీనియర్లే తర్వాత సీనియర్లే అన్నది విపరీతమైన ఇదైపోయింది. అంటే ఇప్పుడు చిరంజీవి, వెంకటేష్, రవితేజ ముగ్గురు ఆయనకి సీనియర్సే. కాబట్టి సీనియర్ని రెస్పెక్ట్ చేయాలనే ఇది కూడా మొత్తం ఫ్యాన్స్ అందరికీ కనెక్ట్ అయిపోయింది. సో రాజాసాబ్ జోష్లోనే అంటే డెఫినెట్గా ఒక సలారు, కల్కి తర్వాత మరో హ్యాట్రిక్ కొట్టబోతున్నాడు మనోడు అని చెప్పి ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయి ఉన్న తరుణంలో ఇప్పుడు ఫస్ట్ సందర్భంగా స్పిరిట్ పోస్టర్ రావడం, స్పిరిట్ వేసాడు. ఇంకా అది ఎలా ఉంది, అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది. అది మామూలుగానే సందీప్ రెడ్డి వంగ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి కూడా ఆ సినిమా మీద విపరీతమైనటువంటి స్పిరిట్ నిన్నగానే ఫ్యాన్స్ చేతిలో స్ప్రైట్ పెట్టినట్టు అయింది. అది దాంతో ఇంకా అంటే చెప్పాను కదా, డబుల్ ధమాకా ఇది. ఒక పక్క రాజాసాబు రేపు ఇంకో వారం రోజుల్లో థియేటర్లోకి రాబోతుంది. దీనికి సంబంధించినటువంటి అప్డేట్, స్పిరిట్కి సంబంధించినటువంటి అప్డేట్ అసలు ఫ్యాన్స్ని ఉర్రూతలూగించేలాగా ఉందని మనం చెప్పవచ్చు. కానీ స్పిరిట్ పోస్టర్ చూసే చాలా డిఫరెంట్గా ఉంది. అవును, అసలు ఎంత అంటే చాలా అట్రాక్టివ్గా ఉంది. అంటే ఒక స్టోరీని గెస్ట్ చేయొచ్చు, గెస్ట్ చేస్తే మళ్ళీ ఏమవుతుందో అన్న సస్పెన్స్ కూడా దాంట్లో. ఒంటి నిండా గాయాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్లస్ అక్కడ హీరోయిన్ గారు ఉన్నారు, ఒక వూండెడ్ సోల్జర్, ఒక ఫేస్ కూడా ఏదో సంథింగ్, ఒక హిడెన్ స్టోరీ క్యారీ చేస్తున్నాడు. అవును అనేది కనిపిస్తుంది. అవును, సో మీరేమంటారు? అంటే ఇది ఒక దెబ్బతిన్న బెబ్బులి, గాయపడ్డ సింహం, ఒక వూండెడ్ సోల్జర్ ఇలా అంటారు కదా, అలాగుంది. ఇప్పుడు మామూలుగానే ప్రభాస్ కటౌట్కి అతను చేసే యాక్షన్కి విపరీతమైనటువంటి అప్లాజ్ వస్తుంది. దానికి తోడు ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా అతనికి కొన్ని ఎదురు దెబ్బలు తగిలినప్పుడు అతను ఏ విధంగా రియాక్ట్ అవుతాడు అనేది సినిమాలో కథాంశంగా మనం అంటే ఫస్ట్ రిలీజ్ చేసినటువంటి గ్లిమ్స్, ఆడియో గ్లిమ్స్ ద్వారా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఒక వైల్డ్ యాక్షన్ విత్ సెంటిమెంటు, రొమాన్స్, ఎమోషన్స్, డ్రామా ఇవన్నీ ఉంటాయని మనకి అనిపిస్తుంది. ఇప్పుడు యానిమల్ సినిమాలో కూడా ఒక పక్క ఆ బోల్డ్నెస్ అది ఉంటూనే ఆ తండ్రి కొడుకుల మధ్య ఉన్నటువంటి ఆ బాండింగ్, హస్బెండ్ వైఫ్ మధ్య ఉండే ఆ రిలేషన్, అవన్నీ చాలా బ్యూటిఫుల్గా ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఈవెన్ అర్జున్ రెడ్డిలో కూడా అలాగే కదా ఉంటుంది. సో ఈ సినిమాలో కూడా, ఈ స్పిరిట్ సినిమాలో కూడా నెక్స్ట్ లెవెల్లో ఆ ఎమోషన్స్ అన్నీ ఉంటాయని. సో మినిమం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? మినిమం కాదు, మ్యాక్సిమం అంటే ఎంత ఎక్స్పెక్ట్ చేసినా కూడా దాన్ని మించే ఉంటుంది సినిమా. సందీప్ రెడ్డి వంగ సినిమా ఇలా ఉండొచ్చు అని ఎక్స్పెక్టేషన్స్ కూడా వెళ్తే దానికి మించి ఉండేలా తీయడంలో మనోడు సిద్ధహస్తుడు. సో ఒక ఎక్స్పెక్టేషన్తో వెళ్ళొద్దు, కానీ 100% సాటిస్ఫై చేస్తాడు. ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళినా కూడా బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటుందని మనం చెప్పొచ్చు సందీప్ రెడ్డి వంగ సినిమా. అండ్ ఇప్పుడు వచ్చిన స్పిరిట్ సినిమా గురించి ఆ పోస్టర్ చూస్తే ఎలా అర్థం చేసుకోవాలండి? అదే అంటే ఒక యాక్షన్ పరంగా ఒక వైల్డ్ యాక్షన్ ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది, రెవెంజ్ ఉంటుంది,
సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. ఇలాగా వేరియస్ ఎమోషన్స్ అవి ఉంటాయి. అంటే ప్రాపర్గా బాహుబలి లాంటి సినిమా తర్వాత ప్రభాస్ ఇటువంటి సినిమా కదా చేసి ఉండాల్సింది అనిపించేలాగా, ఇది బాహుబలి తర్వాత వస్తే ఏంటి పరిస్థితి కదా. బాహుబలి తర్వాత నిజంగా ఇప్పటికే దేవుళ్ళ చూస్తున్నారు. ఇంకా నిజంగా దేవుడన్నా పక్క రాష్ట్రాల్లో చూస్తే కొంతమంది గుళ్ళే కట్టారు. అవును, పేర్లు ఈవెన్ జపాన్లో కూడా ఈయనకి ఫ్యాన్స్ ఉన్నారు. మిగతా రాష్ట్రాల్లో కాదు, మిగతా దేశాల్లో కూడా ఒక ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి హీరో ప్రభాస్ కనిపిస్తున్నాయి ఆయన. ప్లస్ ఈ సినిమాని కేవలం ఇండియాలోనే కాకుండా మిగతా దేశాల్లో కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అదొక చెప్పుకోదగ్గ విషయంగా మనం చూడాలి. సో మీ దృష్టిలో మీ అనాలిసిస్ ప్రకారం కలెక్షన్స్ వరకు వస్తే ఎట్లా ఉండబోతుంది? అంటే ఇది టూ ఎర్లీ, ఇప్పుడు ఇంకా 1 year పడుతుంది ఆ సినిమా రావడానికి. డెఫినెట్గా ఇప్పుడు అతని సినిమాలు అర్జున్ రెడ్డి ఇక్కడ ఏ విధమైనటువంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనకు తెలుసు. ఇదే సినిమాని హిందీలో కబీర్ సింగ్ అని రీమేక్ చేస్తే అక్కడ దాదాపుగా ఒక 300 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది అప్పట్లోనే. సో ఈ యానిమల్ సినిమా 700-800 కోట్ల పైగా కలెక్ట్ చేసింది. కాబట్టి డెఫినెట్గా ఇది ఏదైతే పుష్ప, దురంధర్ ఇటువంటి సినిమాలు ఒక బెంచ్ మార్క్ సెట్ చేసాయో ఆ బెంచ్ మార్క్ని క్రాస్ చేసేలాగా ఉంటుంది డెఫినెట్గా ఈ సినిమా. సో సంక్రాంతికి చూస్తే మనకి రాజాసాబ్ రాబోతుంది. సో డబ్బింగ్ సినిమాలు కూడా ప్రభావం చేసే అంశం అన్న. డబ్బింగ్ సినిమా అంటే ఒకటే వస్తుంది చెప్పుకోదగ్గ సినిమా, అది విజయ్ లాస్ట్ సినిమా అని చెప్పి జననాయకుడు అని చెప్పి రాజాసాబ్తో పాటు అది విడుదల చేస్తున్నారు. కానీ విజయ్ అక్కడ సూపర్ స్టార్ అయి ఉండొచ్చు. విజయ్ తమిళనాడులో సూపర్ స్టార్, ఇక్కడ కాదు కదా. ప్రభాస్ ఆల్ ఇండియా రెబల్ స్టార్, కానీ విజయ్ మాత్రం తమిళ్లో మాత్రమే అతనికి ఆ క్రేజ్, అది అక్కడ విపరీతంగా కలెక్షన్స్ కొల్లగొడుతుంది. మొన్న మలేషియాలో జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్కి విపరీతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. అంటే ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్కి కూడా టికెట్లు పెట్టి అమ్మారు. ఎంఐపి అయితే ఒకటి, విఐపి అయితే ఒకటి, గ్యాలరీ, ఇలాగా దాని మీద విపరీతంగా సంపాదించారు. దాని తర్వాత స్ట్రీమింగ్ రైట్స్ రూపంలో కూడా వాళ్ళకి బాగా డబ్బులు వచ్చినాయి. కాబట్టి విజయ్ సినిమా డెఫినెట్గా ఆ సినిమా ఒక రేంజ్లో, పైగా అతను రాజకీయాల్లోకి వచ్చేసిన తర్వాత ఇంకా నేను చేసినటువంటి చివరి సినిమా ఇదని అతను అఫీషియల్గా అనౌన్స్ చేశాడు. కాబట్టి ఆ సినిమా చూడడానికి ఫ్యాన్స్ అందరూ ఎగబడతారు. ఒక రేంజ్లో కలెక్షన్స్ వస్తాయి. విజయ్ రెమ్యూనరేషనే దాదాపు 250 కోట్లు అంటున్నారు రెమ్యూనరేషన్. అంటే ఓన్లీ ఒక రీజనల్ లాంగ్వేజ్ హీరో 250 కోట్లు అంటే అసలు చూడు ఏ రేంజ్లో అతని క్రేజ్ ఉందో. కాబట్టి డెఫినెట్గా తమిళనాడులో ఒక సునామీ లాగా వసూళ్ళు అది సాధిస్తుంది ఆ సినిమా. కానీ తెలుగులో వచ్చేసరికి రాజాసాబ్కి కనీసం ఒక 10%, 20% కూడా పోటీ ఇచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి తెలుగులో కూడా రిలీజ్ చేయాలి, ఎంత వచ్చినా వచ్చినట్టే అన్నట్టు. పైగా విజయ్ తోటి వారసుడు సినిమా తీసినటువంటి దిల్ రాజు ఈ సినిమాని ఇక్కడ రిలీజ్ చేస్తున్నాడు. ఏదో ఇక్కడ కూడా మన హైదరాబాద్లో కూడా చాలామంది తమిళియన్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసమైనా ఉంటారు. తర్వాత సినిమా బాగుందంటే అందరూ చూస్తారు కదా. వారసుడు సినిమా అందరూ చూశారు కదా. అలాగా రేపు బాగుంటే జననాయకుడు సినిమాను కూడా ఇక్కడ మన వాళ్ళు తమిళ సోదరులతో పాటు మన వాళ్ళు కూడా డెఫినెట్గా చూస్తారు. కానీ రాజాసాబ్కి పోటీ ఇచ్చే పరిస్థితి ఉండదని చెప్తున్నాను అనమాట. ఓకే, సో రెబల్ స్టార్ ఈజ్ గోయింగ్ టు బి ఏ లెవెల్ స్టార్, అంతే. వరల్డ్ లెవెల్ స్టార్. అదే అంటే ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేసినప్పుడు సందీప్ రెడ్డి వంగ ఒక క్యాప్షన్ పెట్టాడు, ది బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియా అని. అది చాలామంది హర్ట్ అయ్యారు. అంటే ది బిగ్గెస్ట్ రెబల్ స్టార్ అంటే పట్టించుకునే వాళ్ళు కాదు. ఎప్పుడైతే ది బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియా అని చెప్పి అన్నాడు, అప్పటికే సూపర్ స్టార్, ఇప్పుడు చాలామంది ఇప్పటికీ సూపర్ స్టార్స్గా కదా, వాళ్ళందరూ డెఫినెట్గా వాళ్ళ ఫ్యాన్స్ కానీ వీళ్ళందరూ కూడా ఏంటి మనోడు ది బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని అనౌన్స్ చేశాడు అని చెప్పి అనుకున్నారు. కానీ ఇప్పుడు అప్పుడు రిలీజ్ అయినటువంటి గ్లిమ్స్ కానీ ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి పోస్టర్ కానీ చూస్తే డెఫినెట్గా ఈజ్ గోయింగ్ టు బి ది బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియా అని చెప్పి మనం గంటాపదంగా చెప్పవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వ్యూవర్స్. బాయ్.